లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నిన్న అంటే నవంబర్ 24న ప్రారంభమైన ఐపీఎల్ 2025 మెగా వేలంలో మొత్తం 92 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో 72 మంది అమ్ముడుపోగా ఇంకా 20 మంది అన్సోల్డ్ గా మిగిలారు. అమ్ముడుపోయిన ఆటగాళ్లలో 24 మంది విదేశీ ఆటగాళ్లు కాగా మిగతా వారు భారత ఆటగాళ్లు. పాపం వార్నర్. నిన్న జరిగిన మెగా వేలంలో ఆసీస్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వార్నర్ 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. తొలి రోజు వేలంలో వార్నర్ తో పాటు దేవదత్ పడిక్కల్, జానీ బెయిస్ట్రో లాంటి పేరు కలిగిన ఆటగాళ్లు కూడా అమ్ముడుపోలేదు. వీరిద్దరు కూడా 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేర్లను నమోదు చేసుకున్నారు. తొలి రోజు వేలంలో అన్ని ఫ్రాంచైజీస్ కలిసి 467 కోట్ల 85 లక్షలు ఖర్చు చేశాయి. తొలి రోజు వేలంలో రిషబ్ పంత్ కు అత్యధిక ధర లభించింది. లక్నో సూపర్ జైంట్స్ పంత్ ను 27 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది భారీ ధర. నిన్నటి వేలంలో రెండో భారీ మొత్తం శ్రేయాస్ అయ్యర్ కు లభించింది. శ్రేయాస్ ను పంజాబ్ 26 కోట్ల 75 లక్షలకు సొంతం చేసుకుంది. మూడో అత్యధిక ధర వెంకటేష్ అయ్యర్ కు లభించింది. వెంకటేష్ అయ్యర్ ను కేకేఆర్ 23 కోట్ల 75 లక్షలకు సొంతం చేసుకుంది. హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్ ను పంజాబ్ చెరో 18 కోట్లు ఇచ్చి దక్కించుకుంది. అంతా ఊహించినట్లుగా కేఎల్ రాహుల్ కు భారీ ధర దక్కలేదు. రాహుల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 14 కోట్లకే సొంతం చేసుకుంది.